అదిగో కడబూర ధ్వని మ్రోగు వేళాయను నా ప్రాణనాథ నీరాకకై నేను వేచియున్నాను నా జీవదాత నా జీవదాత నీ పిలుపుకై నేను కనిపెట్టుచున్నాను నీ పిలుపుకై నేను కనిపెట్టుచున్నాను. ప్రభు యేసుక్రీస్తు నామములో మీ అందరికీ నా హృదయపూర్వక వందనాలు. ఈనాడు అంశంలో ఒక వాక్యాన్ని మనం ధ్యానం చేసుకుందాం. దుఃఖపడువారు ధన్యులు అనే వాక్యాన్ని మనం ధ్యానం చేసుకుందాం. మత్తయి సువార్త 5:4 ప్రభువారు ఈ మాటను ఎందుకు అన్నారు అనే విషయాన్ని మనం ధ్యానం చేద్దాం. లూకా సువార్త 6:21 ఇప్పుడు ఏడ్చుచున్న మీరు ధన్యులు, మీరు నవ్వుదురు. యేసుక్రీస్తునందు ప్రియమైన సహోదరి సహోదరులారా, ఈరోజు మీరు ఏడుస్తున్నారా? చాలామంది క్రైస్తవులు ఏడుపుల సంఘము అనే కొంచెం మనకి ముద్ర కూడా వేశారు ఈ లోకంలో ఉన్న ప్రజలు. మరేం పర్వాలేదు, దానికి ప్రభు ఇచ్చే మంచి జవాబు, ఇప్పుడు ఏడుస్తున్న మీరు రేపు నవ్వుతారు. ఎందుకంటే రేపు తీర్పు ఉంది, రేపు నరకం ఉంది, పరలోకం ఉంది. ఈ రెండింటి మధ్యన ప్రపంచానికి తీర్పు ఉంది. ఈ తీర్పులో ఎవరు నశించిపోతారు? యేసుక్రీస్తుని నమ్మలేని వాళ్ళు, సిలువ యందు నిరీక్షణ ఉంచలేని వాళ్ళు, యేసుని ఎవరైతే నమ్మరో వీళ్ళందరూ ఎక్కడికి వెళ్ళిపోతారు? నిత్య నరకానికి వెళ్ళిపోతారు. యేసును నమ్మని అధికారైనా, సైంటిస్ట్ అయినా, సినీ హీరో అయినా, రైటర్ అయినా, ఎంత ఘనుడైనా నరకానికి వెళ్ళాలి. ఎందుకంటే ఈ లోకంలో పాపక్షమాపణ లేకుండా పరలోకం లేదు. పాపములు క్షమించబడ్డానికి ఏకైక మార్గం యేసుక్రీస్తు. కాబట్టి బైబిల్లోంచి ఒక మాట ఈరోజు మనం ఒక అన్యుడి గురించి మనం ధ్యానం చేద్దాం. యెషయా గ్రంథం 45వ అధ్యాయము. అతని పక్షమున జనములను జయించుటకు నేను అతని కుడి చేతిని పట్టుకొని ఉన్నాను. నేను రాజుల నడికట్లు ఇప్పేదను, ద్వారములు అతని ఎదుట వేయబడకుండా తలుపులు తీసేదను అని యెహోవా తను అభిషేకించిన కోరేసును గురించి సెలవిచ్చుచున్నాడు. నేను నీకు ముందుగా పోవచ్చు, మెట్టగానున్న స్థలములను సరాలము చేసేదను. ఒక కోరేసు, ఒక అన్యుడు. ఈ కోరేసు గురించి దేవుడు ఇక్కడ మాట్లాడుతున్నాడు. ఇతను అన్యుడే కానీ దేవుడు ఇతని పక్షాన్ని ఎందుకు మాట్లాడుతున్నాడు? ఆ దినాల్లో రాజ్యము అన్యజనులు పరిపాలించేవారు. అహష్వేరోషు రాజు అయినప్పటికీ ఎస్తేరు మనం అంగీకరించాడు. అహష్వేరోషు అన్యుడు కానీ క్రైస్తవ లోకాన్ని అభినందించాడు. అతను ప్రపంచ విజేతే, కానీ ఎస్తేరు చేసిన విన్నపాన్ని అతను అంగీకరించి ఏం చేశాడు? శత్రువులకు అపజయం, దేవుడు నమ్మిన ప్రజలకు విజయాన్ని చేకూర్చాడు. ఒకవేళ కానీ ఎస్తేరే కానీ శాసనాల్ని మార్చకపోతే, ఎస్తేరే ఆ ప్రార్థన చేయకపోతే, ఆ తర్వాత కాలంలో నెహెమ్యాలు, ఎజ్రాలు కూడా ఉండరు. ఎందుకంటే నెహెమ్యాలు, ఎజ్రాలు దేన్ని బట్టి వచ్చారు అని అంటే ఎస్తేరుని బట్టి వచ్చారు. ఎస్తేరు శాసనాన్ని మార్చాకే మందిరం కూడా కట్టబడ్డానికి ఎస్తేరు యొక్క చరిత్ర కోరేసుకు తెలుసు. మరి ఎస్తేరు యొక్క చరిత్ర ప్రపంచ పుటల్లోకి వెళ్ళాయి. అందుకనే నెహెమ్యా కూడా రాజు దగ్గర దయ పొందాడు. మీరు వెళ్ళి మీ మందిరం కట్టుకోండి అని రాజు అన్నప్పుడు అతడు చాలా సంతోషంగా వచ్చాడు. ఎందుకంటే యెరూషలేము నగరం, దేవుని మందిర ప్రాకారాలు కూల్చబడ్డాయి, అగ్ని చేత కాల్చబడ్డాయి. ఎజ్రా, నెహెమ్యా, జెరుబ్బాబెలు వీరి నాయకత్వంలో కూలిపోయిన మందిరాన్ని తిరిగి పునర్నిర్మాణం ఎందుకు జరిగింది అని అంటే ఎస్తేరు చేసిన ప్రార్థన వల్లేనని మనం చెప్పుకోవచ్చు. ఎస్తేరే కానీ ఆ రోజు దేవుని ప్రజలకు విజయాన్ని చేకూర్చకపోతే, తాను 3 దినాలు దేవుని దగ్గర ప్రతిష్ఠించకపోతే, ఆమె కన్నీరు కార్చకపోతే ఇదంతా జరిగేది కాదు. ఎందుకంటే క్రైస్తవ్యం లేదు కదా, ఇంకా యూదా జాతే నశించిపోయింది, ఇక మందిరం ఏం కడతారు? కాబట్టి
ఆ ఒక్క స్త్రీ చేసింది రాజులు కూడా ప్రశంసించారు. అలా ప్రశంసించిన రాజుల్లో ఒక రాజు ఉన్నాడు, అతని పేరే కోరెస్. కోరెస్ కూడా అవును ఆనాడు యూదులు క్షేమం కొరకు ఎస్తేరు చేసిన ప్రార్థన వల్లే కదా ఆశ్చర్యస్ మనసు మార్చుకున్నాడని కోరెస్ కూడా దేవుని ప్రజలతో చెప్తున్నాడు, అయ్యా మీరు వెళ్ళి దేవుని మందిరం కట్టుకోండి, మీకు ఎంత కావాలో నేను ఇస్తాను అని ఎప్పుడైతే ఒక మాట సెలవిచ్చాడో ఆ మాట విన్న దేవాది దేవుడు ఏమంటున్నాడంటే, నేను అతనిని ఎదుట ద్వారాలో తెరుస్తాను, అతను అడిగింది ప్రతిదీ ఇస్తాను, నేను అతను అభినందిస్తున్నాను, అతను నేను ఆశీర్వదిస్తున్నాను, అతను ఎదుట ముయ్యబడ్డ ఏ ద్వారమైనా అంటే ఏ వ్యక్తినైనా సరే నేను ఏం చేస్తాను, తొనకలు చేసేస్తాను. కోరేసి కోరింది నేను ఇస్తాను అంటున్నాడు. కోరేసి ఏది అడుగుతాడో అది ఇస్తాను, నేను అతను అభిషేకిస్తున్నాను అన్నాడు. అతను చేయి పట్టుకుంటున్నాను అన్నాడు. చూడండి ఈ బైబిల్ గ్రంథంలో ఎంత చక్కగా ఆయన మాట్లాడాడంటే, నేను నీకు ముందుగా పోవచ్చు మెట్టగానున్న స్థలములను సరళం చేసేదనంటే నీకు అడ్డుగా ఉన్న ప్రతి దాన్ని నేను తొలగిస్తాను. నువ్వు ఉద్యోగానికి వెళ్తావా, ప్రార్థన చేసుకో, నేను ఉద్యోగం ఇస్తాను. నీకు ఆర్థికంగా సహాయం కావాలా, ప్రార్థన చేసుకో, నేను నీకు సహాయం చేస్తాను. పరీక్షల్లో ఎగ్జామ్స్లో నీకు విజయం కావాలా, ప్రార్థన చేయి, నేను నీకు సహాయం చేస్తాను. నువ్వు కానీ నా మీద ఆధారపడితే అది ఉద్యోగమైనా పరీక్షలైనా ఆర్థిక స్తోమతైనా నా మీద ఆధారపడితే నేను ఖచ్చితంగా నీకు సహాయం చేస్తాను అంటున్నాడు. ఎంత గొప్ప మాట అండి ఇది. కాబట్టి సహోదరులారా, ఈరోజు ఈ వాక్యము వింటున్న మన జీవితాల్లో ఒక క్రైస్తవుడు కాదు కదా, ఒక అన్యుడి గురించి బైబిల్లో చెప్తున్నాడు. బైబిల్లో మరొక మాట మీకు చూపిస్తాను. యెహోషువ గ్రంథం 10వ అధ్యాయంలో ఇక్కడ ఒక తెగవారు ఉన్నారు. ఆ తెగవారి పేరు ఏం పేరు అనేది మనకి ఇక్కడ కనబడుతుంది. వాళ్ళ పేరు గిబియోనీలు. ఈ గిబియోనీలు ఏం చేశారంటే మారు వేషంతో యెహోషువతో మేము యూదులమండి, మేము యోధా జాతికి చెందిన వారమని అబద్ధమాడారు. సరే, యెహోషువ తెలియకుండా వాళ్ళతో ప్రమాణం చేశాడు, మీ ప్రాణానికి మా ప్రాణం అడ్డు, మీరు మాతో ఉండొచ్చు, మేము కూడా మీకు సహకారులుగా ఉంటాము అని మాట ఇచ్చాక వాళ్ళు తీరా గిబియోనీలు అన్యజనులు అని తెలిసిపోయింది. అక్కడ దేవుడు సపోర్టింగ్ ఎవరు చేస్తున్నాడు, అన్యుడని కోరేసి సపోర్ట్ చేస్తున్నాడు. ఎందుకని, అన్యుడే కానీ దేవుని ప్రజలకు అతను సహకారిగా ఉన్నాడు, ఉపకారిగా ఉన్నాడు. అయ్యా మీరు ప్రభుని ఆరాధన చేస్తారా, చెయ్యండి, మందిరం కడతారా, కట్టండి, నేను కూడా సహాయం చేస్తాను, మీకు నేను స్వేచ్ఛనిస్తున్నాను అని కోరేసి అన్న మాట దేవుడు అంగీకరించాడు. ఇక్కడ గిబియోనీలతో ఎప్పుడైతే యెహోషువ ప్రార్థించకుండా వాళ్ళతో చేయి కలిపాడో దేవుడు కూడా దాన్ని ఏమనలేదు, కాదనలేదు. ఎందుకంటే గిబియోనీలైనా ఈ ప్రపంచంలో ఎవరైనా దేవుని బిడ్డలే, లేదంటే వాళ్ళు ముస్లిమ్స్గా, వీళ్ళు అన్యులుగా, వీళ్ళు బౌద్ధిస్టులుగా, వీళ్ళు విగ్రహార్థికులుగా, వీళ్ళు క్రైస్తవులుగా, వీళ్ళు యూదులుగా, ఇలాగ వేరు వేరు డివైడ్ అయిపోయారు అంతే. కానీ అందరూ ఒక దేవుడి నుంచి కలిగిన వారే కదా. ఎందుకు వీళ్ళు యెహోషువతో ఎందుకు చేతులు కలిపారు అంటే ప్రాణభయం, బ్రతకాలి, వాళ్ళకి కూడా దేవుడు కావాలి. ఇక్కడ గిబియోనీలు దేవుడు అంగీకరించారు. కాబట్టి ఒకరోజు ఈ గిబియోనీల మీదకి 5 రాజులు దండెత్తి చంపాలని వస్తున్నారు మహాసైన్యంతో. అప్పుడు వాళ్ళు వెంటనే ఒక కబురు పంపారు, అయ్యా యెహోషువ, నీ ఎదుట ఎవడో నిలవజాలడని దేవుడు నీకు సెలవిచ్చాడు. ఇప్పుడు 5 రాజులు నన్ను చంపడానికి మా కుటుంబాలను, మా సైన్యాన్ని, మా నామరూపం లేకుండా గిబియోనీలను భూమి మీద తుడిచేద్దామని వస్తున్నారు. ఈ సమయంలో నీ చెయ్యి చాచి మమ్మల్ని ఆదుకోకపోతే మేము చచ్చిపోతాం అన్నప్పుడు వెంటనే యెహోషువ ఏం చేశాడు, తన దగ్గర ఉన్న యూదులను, యుద్ధ వీరులను తీసుకొని బయలుదేరాడు. కానీ ఇక్కడ గొప్ప సంగతి ఏంటంటే, ఎప్పుడైతే బయలుదేరాడో ఒక అద్భుతమైన సంఘటన జరిగిందండి. యెహోషువ ఎప్పుడైతే 7వ వచనం, మనం అతను ఎదురున్న యూదులందరూ పరాక్రమం గల సూర్యులందరూ గిల్గాల్ నుండి బయలుదేరి, అప్పుడు యెహోవా వారికి భయపడకము, నీ చేతికి వారిని అప్పగించి ఉన్నాను, వారిలో ఎవడు నీ ఎదుట నిలబడని యెహోషువతో సెలవీయగా. ఎప్పుడైతే యెహోషువ ముందుకు వెళ్ళాడో వెంటనే దేవుడు అతన్ని దర్శించడం, మాట్లాడడం మొదలుపెట్టాడు. మీరు నమ్మండి, సాయంత్రం 10 గంటలకు బయలుదేరారు, లేక సాయంత్రం 7 గంటలకు బయలుదేరి తెల్లవారులు నడుస్తున్నారంటే ఎంత అలసట వచ్చేద్దండి. ఒకరిని కొట్టాలన్నా కష్టమే, అవతల ఉన్న వాళ్ళేమో ఇసుకైతే రాలరు. ఇప్పుడు యెహోషువ ఎంతమందితో యుద్ధానికి వెళ్ళి ఉంటాడు, ఉదాహరణగా అనుకుందాం ఒక 6 లక్షల మందితో యుద్ధంతో వెళ్తున్నాడు. కానీ అక్కడ కోట్ల సంఖ్యలో ఉన్నారు. వీళ్ళకి రెస్ట్ ఉంటే యుద్ధం చేస్తారు, రెస్ట్ లేకుండా
ఆ మాట ఎప్పుడైతే విన్నాడో గిబియోనీయులను నేను రక్షించాలి అన్న ఎప్పుడైతే ముందుకు వెళ్ళాడో వెంటనే దేవుడు మాట్లాడడం మొదలుపెట్టాడు. మనం ఏదైనా దేవుని నామములో ఒక పని చేయాలనుకుంటే దేవుని సహాయం నీకు లభిస్తుంది. నీ దగ్గర సామర్థ్యం లేదండి, ఇప్పుడు దేవుడి కోసం ఒక మీటింగ్ పెట్టాలనుకున్నావు, అట్లీస్ట్ 2 లక్షలు అవుతుందని నువ్వు అంచనా వేసావు. కానీ నీ దగ్గర ఏదో ఒక 1000-2000 ఉన్నాయి. పని కష్టమే, కానీ నువ్వు ముందుకు వెళ్తే దేవుడు ఏం చేస్తాడు? ద్వారం తెరుస్తాడు. నువ్వు ముందుకు వెళ్లకుండా నా సామర్థ్యం కొంచెం ఉంది, దీంతో నేను చేయగలను అనుకున్నావు అనుకో, దేవునికి నచ్చదు. అది నీకున్న సామర్థ్యం కొంచెమే, కానీ దేవునికి ఉన్న సామర్థ్యం నీతో పోల్చుకోకూడదు. దేవుని సామర్థ్యం వేరు, నీ సామర్థ్యం వేరు. నీకు ఉన్న సామర్థ్యం అంతంత మాత్రమే, కానీ దేవుడు నీకు ఎంతైనా చేయగలడు. 10 లక్షలు పెట్టి పెద్ద మీటింగ్స్ పెట్టి ఘనంగా చెయ్యాలి, దేవుడిని ఆరాధించాలి, అనేకులు దేవుళ్ళకి నడిపించాలి అనుకున్నావు అనుకో, దేవుడు ద్వారం తెరుస్తాడు. అసలు నువ్వు ఒక అడుగు వేస్తే అప్పుడు దేవుడు నీకు ముందుకు వచ్చి నీకు సహాయం చేస్తాడు. ఇక్కడ యెహోషువ గిబియోనీయుల మాట విన్నాడో లేదో ముందుకు వచ్చాడు, వెంటనే దేవుడు అతను దర్శించడం మొదలుపెట్టాడు. మొదటి అధ్యాయం యెహోషువ గ్రంథం 5 వచనంలో ఏమన్నాడు? యెహోషువ, నేను మోసేకు తోడై ఉన్నట్లు నేను నీకును తోడై ఉంటాను, నీ ఎదుట ఏ నరుడును నిలవజాలడు. అదే మాట మరలా ఇక్కడ రిపీట్ రెండోసారి అంటున్నాడు. ఇక్కడ అంటే అర్థం ఏంటి? దేవుడు తను అన్న మాట, ఇచ్చిన వాగ్దానం మర్చిపోలేదు. కాబట్టి ఇక్కడ యెహోషువకు కూడా నమ్మకం ఏంటంటే, నాకు దేవుడు తోడుగా ఉన్నాడు, ఆ రోజు నాకు మాట ఇచ్చాడు. ఎప్పుడు? మోషే ఈ లోకయాత్రను ఎప్పుడైతే ముగించాడో వెంటనే దేవుడు నా ఎదురుకు వచ్చి నన్ను బలపరిచాడు కదా, నన్ను బలపరిచిన దేవుడు ఇప్పుడు గిబియోనీయులకు కూడా సహాయం చేస్తాడు, నా ద్వారాగా దేవుడే సహాయం చేస్తాడని అతడు పరోపకారం చేయడానికి వెళ్తున్నాడు. అసలు యెహోషువ ఎలాగ అనొచ్చు, ఏమయ్యా గిబియోనీయులు మీకు మాకు సంబంధం ఏంటయ్యా, మొన్నేమో నువ్వు అబద్ధం ఆడావు, అందుకని దేవుడే పంపొండొచ్చు, వెళ్ళు నీ చావేది నువ్వు చావు అనొచ్చు. కానీ అలాగ అనలేదు, అలా చేయలేదు. వెంటనే స్పందించాడు, మారు మాట్లాడకుండా వాడికి సహాయం చేయడానికి వెళ్తున్నాడు. ప్రియ సహోదరి సహోదరులారా, ఎప్పుడు కూడా నాకెంత ఉంది అని మనం సామర్థ్యం చూసుకుంటాం, తప్పు. అవతల వాళ్ళకి ఉందో లేదో మనం సహాయపడాలి. అవతల వాడు తిన్నాడో లేదో చూడాలి, అవతల వాడికి పాకెట్ మనీ ఉందా లేదో చూడాలి, అవతల వాడు ఏ కష్టంలో ఉన్నాడో చూడాలి. సేవకుడు తిన్నాడా లేదా, అతని బట్టలు ఎలాగ ఉన్నాయి, అతని జీవితం ఎలాగ ఉంది, అతను తిన్నాడా లేదా, నువ్వు ఎప్పుడైనా ఆలోచించావా? నేను ఒక ప్రసంగం విన్నాను, నాకు చాలా ఆశ్చర్యం కలిగింది. ఒక విశ్వాసం అంటే మార్కెట్కి వెళ్ళి బట్టలు కొన్నాడంట. ఆ బట్టలు కొన్నప్పుడు అతనికి ఎవరు గుర్తుకొచ్చారంటే పాస్టర్ గారు కుటుంబం గుర్తుకొచ్చారంట. వెంటనే ఒక చీర పాస్టర్ గారికి మంచి రెడీమేడ్, ఆయన సైజు నడుము తెలుసంట అతనికి, ఆ నడుము సరిపోయి ప్యాంటు, మళ్ళీ కుట్టుకులైతే 1000 రూపాయలు ఇవ్వాలి, లేట్ అయిపోద్దని ఆయన సైజు బట్టలు తీసాడంట. ఆమెకు మంచి కాటన్ చీరలు తీసాడంట. వాళ్ళకి 2 పిల్లలు, 2 పిల్లలకి సైజులు ఇవి బట్టలు తీసాడు. వాళ్ళ పిల్లలు తీసాడు, వాళ్ళ కుటుంబాన్ని కొనుక్కున్నాడు, దైవజనులు కూడా కొన్నాడు. ఈలోగా మళ్ళీ కిరాణా షాప్కి వెళ్ళాడు. కిరాణాలో తన ఇంటి కోసం ఏవైతే కట్టించుకున్నాడో అవన్నీ యాజిటీస్గా దైవజనుడు కూడా కట్టించాడు. రిఫిట్ అంటే నాకు 5 కేజీలు నూనె కావాలి, సేవకుడు కూడా 5 కేజీలు నూనె కావాలి, నాకు సర్ఫ్ కావాలి, నాకు టీ పొడి కావాలి, కాఫీ పొడి కావాలి, అది కావాలి. అవన్నీ అతను ఏదైతే ఇంటికి వంటకి కావాలో అవన్నీ దైవజనుడు కూడా కట్టించాడు అంటాడు. ఇప్పుడు బట్టలు కొన్నాడు దైవజనుడికి, ఆ కిరాణా కొన్నాడు దైవజనుడికి, వచ్చి పాష గారికి ఇచ్చి, అయ్యా మీ రోజు దినచర్యలో మీరు ఏం కొనుక్కుంటున్నారో ఏమో అనేసి ఒక 5000 ఇచ్చాడంట. ఆయన అన్నాడంట, అయ్యా మీరు దశభాగం కరెక్ట్గానే ఇస్తున్నారు, అన్నీ బాగానే ఇస్తున్నారు, నాకు ఎందుకు అన్నాడంట. అలాగే అనకండి, మీరు మా కోసం ప్రార్థిస్తున్నారు కాబట్టి మేము ఇంత హ్యాపీగా ఉండగలుగుతున్నాం, మీరు మా కొరకు కన్నీరు కారుస్తున్నారు, మేము సంతోషంగా ఉండగలుగుతున్నాం. మేము సంతోషంగా ఉండడానికి గల కారణం దైవజనుడా మీరే కదా, మీ ప్రార్థన మమ్మల్ని కాపాడుతుంది అన్నప్పుడు ఆ దైవజనుడు కన్నీరు కార్చాడంట. సహోదరులారా, అలాంటి వాళ్ళు సంఘంలో లేవాలి. అలాంటి వాళ్ళు ఎవరన్నా ఉన్నారా అంటే ఈరోజు ఏమో మాకైతే అలాగే ఎవరు మాకు ఎదురవ్వలేదు, నాకైతే అలాగే ఎవరు ఎదురవ్వలేదు. 1-2 ఉన్నారులేండి, 2 ఉన్నారు, మేము ఉన్నాము అంటుంటారు, ఇద్దరు ఉన్నారు, మేము ఉన్నాము అంటుంటారు. వాళ్ళు పేదవాళ్లే కానీ నాకు సహాయపడుతుంటారు. నేనైతే నిజంగా చెప్తున్నాను, బొంబాయిలో ఉండేవాడిని, బాగా సంపాదించేవాడిని. చిన్నపిల్లలు ఉన్నప్పుడు నాకు 16-15 సంవత్సరాల వయసులో బాగా సంపాదించేవాడిని. దైవజనుడికి ఏం కావాలి అని ఫోన్ చేసేవాడిని. ఆ రోజుల్లో ఎస్టీడీ, అప్పుడు సెల్ ఫోన్ లేవు. అయ్యా మీకు ఏం కావాలి అయ్యారు, మందిరం కడుతున్నారా, సరే అయితేనే నేను ఒక 5000 ఇస్తాను, 10,000 ఇస్తాను. ఒకసారి మీరు ఆలోచించండి, 84, 85, 86 సంవత్సరం అంటే 5,000, 10,000 అంటే మాటలు కాదు, 1000 అంటే 1,00,000.
1000 అంటే 10 లక్షలతో సమానం. ఆ రోజుల్లో ఎక్కడైనా పని చేస్తే ఎంత ఇచ్చేవారు అనుకుంటున్నారు మీరు తెలుసా? నెలకు 200 ఇచ్చేవారు. కానీ నేను 10,000 ఇవ్వడానికి మీటింగ్స్ పెడుతున్నారు మీరు. సరే, ఆ మీటింగ్స్కి ఎంత ఖర్చు అవుతుంది? ఒక 1000 రూపాయలు అవుతుంది. అవునా? నేను అనేవాడిని 1000 రూపాయలతో సరిపోద్దా పాస్టర్ గారు? ఎందుకని మంచిది 2000 ఉంచండి అని ఇచ్చేవాడిని. నేను ఎంత ఉన్నాను? నా వయసు ఎంత? 16 సంవత్సరాలు. నా వయసు 16 సార్. 18, 20 కూడా రాలేదు. నేను చిన్న కుర్రోడిని. కానీ బొంబాయిలో పనిచేస్తున్నాను. హోమ్ డెలివరీ చేసేవాడిని, పిజ్జా చేసేవాడిని, జ్యూసర్గా చేసేవాడిని, బాగా సంపాదించేవాడిని. బొంబాయిలో ఇల్లు కట్టాను. సేవకు పిలిచినప్పుడు దేవుడు అన్నాడు అన్నీ వదిలేయాలి అన్నాడు. ఇల్లు వదిలేశాను, ఉద్యోగం వదిలేశాను. కానీ నేను సేవలోకి వచ్చాక నిజంగా నమ్మండి, ఆ దేవుడికి తెలుసు, ఒక పూటే ఫోన్ చేసేవాడిని, ఇంకొక పూట పస్తుండేవాడిని. ఎక్కడ పెట్టాడు దేవుడు నన్ను? దీనస్థితిలో పెట్టేశాడు. ఆయన అప్పుడప్పుడు నేను అనుకున్న రోజులు ఉన్నాయి, దేవుడి ముందు చెప్పాలి, తండ్రి నేను పుష్కలంగా డబ్బు సంపాదించుకునేవాడిని, సేవలో సహాయం చేసేవాడిని, పల్లెటూరు తీసుకొచ్చి పాడేసావు, బొంబాయిలో చదువుకున్నాను, కాకినాడలో పుట్టాను, ఇండియా అంతా సేవ చేశాను, కనీసం ఈరోజు నాకు 100 రూపాయలు జోబులో లేవు, ఏంటి తండ్రి అని అంటుంటాను. నేను ఈ 2024లో కూడా అలాగ అంటుంటాను. నేను చాలాసార్లు అన్నాను, నేను తండ్రి నీ చిత్తమే అని అంటుంటాను. నీ చిత్తమేమో అని. నాకు 2 కొడుకులు, వాళ్ళకి సరైన బట్ట లేదు, వాళ్ళకి సరైన ఆహారం లేదు, మాకు ఉండడానికి ఇల్లు కూడా లేదు, కానీ నేను నడపడానికి బైక్ కూడా లేదు. ఎంత కష్టమో చూడండి, ఎంత దుర్భరమో. దేవుడు అలా పెట్టాడు. ఇర్మియా గ్రంథం చూపిస్తాడు, విలాపవాక్యాలు చూపిస్తుంటాడు. నాకు దేవుడు నిన్ను ఇర్మియాలో ఉంచాను అంటాడు. ఇంకా ఇర్మియాలో ఉంచాడంటే ఇంకా మామూలు కష్టాలు కాదు కదా, ఏదో రోజు నన్ను కూడా చంపేస్తారు, ఇర్మియాని చంపినట్లు అనుకుంటాను. ప్రియులారా, మేము గొప్పవాళ్ళం ఏం కాదు, కానీ గొప్ప స్థాయిలోంచి దేవుని సేవ కొరకు దీనస్థితిలోకి వచ్చి ఇక్కడ యెహోషువ అవతల వాళ్ళకి సహకారిగా ఉన్నందువల్ల దేవుడు మాట్లాడుతున్నాడు. నేను నీకు తోడై ఉన్నాను. మనం ఎప్పుడూ కూడా నీకు దేవుడు తోడుగా ఉండాలంటే ఆ పాస్టర్ గారు తిన్నారా లేదా, నీ పక్కన సహోదరుడు ఉన్నదా లేదా, వాళ్ళు బట్టలు కట్టుకుంటున్నారా లేదా, వాళ్ళకి ఏముంది ఏం లేదని పట్టించుకోవాలి. అలా పట్టించుకునే మనసు యెహోషువలో ఉంది. అలా పట్టించుకునే మనస్సు ఒకప్పుడు నాకుండేది, ఇప్పుడు లేదా అని నేను అనట్లేదు, ఇప్పుడు కూడా ఉంటుంది నాకు. కానీ ఈరోజు మీతో వాక్యం చెప్తుంది ఏమనంటే, దేవుడు ఏం చేశాడు? ఆ యుద్ధంలో సూర్యచంద్రులను ఆపేశాడు. చూసారా? ఎప్పుడు యెహోషువ యుద్ధాలు ఎన్నో చేశాడు, కానీ ఎప్పుడైనా ఇలాంటి గొప్ప కార్యం జరిగిందా? సూర్యుడా నువ్వు ఆగు, చంద్రుడా నువ్వు అయ్యలోయలో ఆగు అన్నప్పుడు సూర్యుడు చంద్రుడు కూడా త్వరపడలేదు. అంటే ఒక మానవుడు మాట సూర్యచంద్రులు కూడా విన్నారు. అంటే యెహోషువ ఎవరి పక్షాన్ని యుద్ధం చేస్తున్నాడు? గిబియోనీయులకు సహకారిగా యుద్ధం చేస్తున్నాడు, ఇజ్రాయెల్కి సహకారిగా కాదు. కాబట్టి దేవుడు పరోపకారాన్ని ఇష్టపడుతున్నాడు. అవతల వాళ్ళకి ఉందో లేదో అని మనం గమనిస్తూ ఉండాలి. మనకు లేకపోయిన పనులు వాళ్ళకు ఉంటే చాలు. అలాంటి మనసు ఉన్నప్పుడు దేవుడు మనకు సహాయం చేస్తాడు. అందుకనే బైబిల్లో చాలా చక్కటి వాక్యాలు మనం ఈరోజు నేర్చుకుంటున్నాము. అందుకని ఇక్కడ ఏమన్నాడు? లోకా 6:20 ఇప్పుడు ఏడ్చుచున్న మీరు ధన్యులు, మీరు నవ్వుదురు. ఒకరోజు వచ్చింది, యుద్ధంలో 5 రాజులు చనిపోయారు, ఓడిపోయారు. యెహోషువ పక్షంలో గిబియోనీయులు నవ్వారు, సంతోషించారు. అయ్యా ఈరోజు కానీ మీరే కానీ మాకు సహకారం చేయకపోతే మేము అందరం ఎప్పుడో చచ్చిపోయేవాళ్ళం. అలాగే ఈరోజు అన్యులు అనేవాళ్ళు గిబియోనీయులు, క్రైస్తవులు అనేవాళ్ళు యెహోషువ కుటుంబం లాంటి వాళ్ళు అనుకుందాం. మనం కూడా ఏం చేయాలి? ఈ చుట్టువైపులో ఉన్న వాళ్ళు గిబియోనీయులు ఇలాంటి వాళ్ళకి మనం ఏం చేయాలి? ఉపకారంగా ఉండాలి. వాళ్ళ కోసం మనం ప్రార్థిస్తూ ఉండాలి, వాళ్ళకి సహకారులుగా ఉండాలి. మనం సహాయం చేస్తే చాలండి, సువార్త ప్రకటించాల్సిన లేదు, వాళ్ళంతటా వాళ్ళే మారిపోతారు. నేను ఎప్పుడైనా సరే ఎవరికైనా సువార్త ప్రకటించాలంటే ముందు సహకారం చేస్తాను, ఉపకారం చేస్తాను. తర్వాత వాళ్ళంతటా వాళ్ళే మీ దేవుడు గొప్పోడండి అంటారు, మెల్లమెల్లగా గుడికి వస్తారు, అలా మారు మనసు పొందుతారు, అలా బాప్తిం పొందేస్తారు. ఏ అంటారు? ఇండియాలో నేను చేసిన సువార్త అదే. కాబట్టి ఇక్కడ బైబిల్లో నీ ప్రార్థన జవాబు రావాలంటే ఒక మాట రాస్తుంది. ప్రసంగి 7:2 ప్రలాపించుచున్న వారి ఇంటికి వెళ్ళుట కంటే ప్రలాపించు వారి ఇంటికి వెళ్ళటం మేలు అని రాస్తుంది. అంటే విందు జరుగుతున్న ఇంటికి వెళ్ళకో, ఏడుస్తున్న ఇంటికి వెళ్ళు అంటున్నాడు. అంటే మరి క్రైస్తవులు ఎప్పుడు ఏడుస్తారు, కానీ అక్కడ ఉంది ఆశీర్వాదం. కీర్తన 34:18 విరిగి హృదయం గల వారికి యెహోవా ఆసనుడు. మనం ఎప్పుడైతే కన్నీరు కారుస్తామో దేవుడు వెంటనే ప్రత్యక్షమై నా కుమార్తె నీకేం కావాలి అని అడుగుతాడు.
నా కొడుక నీకేం కావాలి, నాకు పళ్ళది కావాలి డాడీ, నాకు పళ్ళది కావాలి, నాకు సహాయం చేయి. దేవుడు తప్పకుండా సహాయం చేస్తాడు. తర్వాత యాకోబు పత్రిక 1వ అధ్యాయము 4వ వచనం, ఓర్పు తన క్రియను కొనసాగింపనీయుడు. మనకేం కావాలంటే మన కష్టాల్లో శ్రమల్లో మనకి ఓర్పు కావాలి. హోషేయ 12:4 ఒక మాట రాస్తుంది, అతడు కన్నీరు విడిచాను, ఆయన అతనికి ప్రత్యక్షమాయను, ఆయన మనతో మాట్లాడాను. ఏమంటే యాకోబుకి 2 శత్రువులు, మాంగారు తరుగుతూ ఉన్నాడు, అన్నయ్య యాసవ్ తరుగుతూ ఉన్నాడు, యబ్బేగ్రీవులో ఒంటరిగా కన్నీరు గార్చాడు. ఆ కన్నీరు ఎప్పుడైతే దేవుని సన్నిధిలో యేసయ్య పాదాల మీద పడిందో వెంటనే ఆయన ఏం చేశాడండి, అన్నయ్య మనసును మార్చాడు, మాంగారు మనసును మార్చాడు, ముద్దు పెట్టుకున్నాడు. చంపుదాని వచ్చినాడు అన్నయ్య ముద్దు పెట్టుకున్నాడు. మీరు ఎప్పుడైనా సరే యెహోషువ గ్రంథంలో ఒక మాట మీరు ఎప్పుడైనా చదివారా? అద్భుతమైన మాట ఉంటుంది. ఏమనుంటుందంటే యెహెజ్కేలు గ్రంథం 11:19 వారికి ఏక మనసు కలగజేసి వారి యందు నూతన ఆత్మ పుట్టించేదను. ఎంత గొప్ప మాట అండి. ఏం పుట్టిస్తాడంట? నూతన ఆత్మ పుట్టిస్తాడంటాడు. ఎంత అద్భుతమైన మాట. ఇందులో మీరు చూస్తే అది చాలా అద్భుతమైన మాట. ఇర్మియా గ్రంథం 42:12 మీ ఎడల నేను అతనికి జాలి పుట్టించేదను. చూసారా, జాలి పుట్టించడం అంటే దేవుడే, కఠినపరచడం అంటే దేవుడిదే. అసలు ఫరో హృదయం కఠినపరచకపోతే ఐగుప్తుల 10 అద్భుతాలు ఎక్కడ జరుగుతాయి? ఫరో తరిమేడు కాబట్టే 11 అద్భుతం ఎర్ర సముద్రాన్ని 2 భాగాలుగా దేవుడు చీల్చాడు. అంటే అక్కడ తరిమేడు కాబట్టి శ్రమ వెనకాల మేలు జరిగింది, అద్భుతం జరిగింది. ఈనాడు ప్రపంచం చెప్పుకుంటున్నారు మీ దేవుడు సైనిక అద్భుతకు యెహోవా యేసుక్రీస్తు పరిశుద్ధుడు, ఆయనే సముద్రాన్ని 2 భాగాలు చేసి 6 నెలలు తన ప్రజలను కాపాడాడు. ప్రపంచం చెప్పుకుంటుంది ఈరోజు. కారణం ఐగుప్తీ రాజు ఫరో హృదయం కట్టిపరచబడింది కాబట్టి. ప్రియ సహోదరి, నీ జీవితంలో నిన్ను హింసించేవాళ్ళు, నిందించేవాళ్ళు, ద్వేషించేవాళ్ళు ఉన్నారా? భయపడకు. నీకు వచ్చే శ్రమను 2 భాగాలు చేసి ఏం చేస్తాడు? చీల్చేస్తాడు. ఒక భాగాన్ని కూడా నీకు ఉంచడు, 2 భాగాలు చేసేస్తాడు. అంటే నీటిలో ముంచేస్తాడు, నీకు కనపడకుండా చేసేస్తాడు. కానీ నీ శ్రమల్లో నువ్వు ఎలాగుండాలి? సహనం కలిగి ఉండాలి. అది ఇక్కడ మాట, సహనం కలిగి ఉండాలి. కాబట్టి ఒక మాట ఏమంటున్నాడంటే, నేను వాళ్ళకి మెత్తని హృదయం కలుగజేస్తాను. యెహెజ్కేలు 11:19 వారికి ఏక మనసు కలుగజేసి వారి యందు నూతన ఆత్మ పుట్టిస్తాను. దేవుడు పంపిస్తాడు, నీ శత్రువుల దగ్గరికి నూతన ఆత్మ పుట్టిస్తాడు, నూతన మనసు కలిగిస్తాడు. అంతేకాదు ఇక్కడ ఆ హోషేయ గ్రంథం 12:4 అతడు కన్నీరు విడిచను. యాకోబు కన్నీరు అన్నయ్యకి మారు మనసు ఇచ్చింది, మావయ్యకి కూడా మారు మనసు ఇచ్చింది. ఇతను కన్నీరు ఎప్పుడైతే కార్చాడో మాటలతో సరిపెట్టలేదు. అక్కడ అతని దగ్గర డబ్బు ఉంది, హోదా ఉంది, అతని పక్షంలో యుద్ధం చేసేవాళ్ళు కూడా ఉన్నారు. కానీ యుద్ధం చేసేవాళ్ళని కానీ తన దగ్గర ఉన్న డబ్బును కానీ హోదాను కానీ ఆధారం చేసుకోకుండా యాకోబు దేవుని మీద ఆధారపడ్డాడు. కాబట్టి అతని కన్నీరు ప్రవాహం అన్నీ మనసును మార్చింది, మావయ్య గారిని కూడా మార్చింది. కాబట్టి సహోదరులారా, యెహెజ్కేలు గ్రంథం 22:30 ఇలా రాస్తుంది, వారి ప్రాకారంను దిట్టపరచుదును. కాబట్టి మన ప్రాకారాలన్నీ కూడా దేవుడు కడతాడు, మన జీవితాలను దేవుడు కడతాడు, మన హృదయాలను దేవుడు కడతాడు. ఆయన కట్టాలి, కట్టే పనిలో ఉన్నాడు. ఆయన కడుతున్నాడు నీ జీవితానికి. ఒక మాట చెప్పనా, నీకు వచ్చే శ్రమలే కారణం అంటే కడతాడు. శ్రమల్లోంచి నిన్ను కడతాడు, అవమానంలోంచి నిన్ను కడతాడు, ఆర్థిక ఇబ్బందులోంచి నిన్ను కడతాడు, రోగాల్లోంచి దేవుడు నిన్ను కడతాడు. నేను ఎంతమంది అయితే నిందించి వదిలేశారు నువ్వు అనుకుంటున్నావో వారిలోంచి నేను ప్రత్యేకించి నిన్ను కట్టి వాళ్ళ ముందు నిన్ను ఒక గనుడుగా పెడతాడు. అప్పుడు నువ్వు నీ ఏడుపుకు ప్రతిఫలం వచ్చిందని ఎగిరెగిరి గంతులు వేస్తావు. ఈ వాక్యం వింటున్నా నీ జీవితంలో మర్చిపోకు. నీ కన్నీరు ఆయన తుడుస్తూ, వాళ్ళు కీడు చేశారని మనసులో పెట్టుకోకు, వారిని క్షమించే, వారి కోసం కన్నీటితో ప్రార్థించే. రోగం పోవాలని కన్నీటితో ప్రార్థించే, ఆరోగ్యం కావాలని కన్నీటితో ప్రార్థించే, ఆరోగ్యం ఇస్తాడు. ఆర్థిక సహాయం కావాలని ప్రార్థించే, ఆర్థిక సహాయం చేస్తాడు. నీకు పోయిందంతా తిరిగి ఇచ్చి నిన్ను నిలబెడతాడు. దేవుడు ఈ వాక్యం ద్వారాగా నిన్ను ఆస్వాదించను గాక. ఆమె ప్రార్థన చేస్తాను. పరిశుద్ధుల ఈ వాక్యం విన్న మా సహోదరి సహోదరులు దీవించండి. మీరు సంఘాన్ని బలపరచండి, మీరు స్థితిగతులను మార్చండి. తండ్రి, పరోపకారం చేసిన యెహోషువ జీవితంలో మీరు ఎదురుపడ్డారు. నేను ఉన్నాను, భయపడకన్నాడు. కానీ యెహోషువ ప్రార్థన చేయలేదు నాయన. ఆ మాట విన్నాడు, బయలుదేరాడు. మీరే ఎదురెళ్ళి బలపరిచారు, విజయం ఇచ్చారు, ఇతరులను రక్షించారు, సూర్యచంద్రులను ఆపారు. ఈ దినాల్లో కూడా మేము నీ వైపు చూస్తే నువ్వు మా తరపు నీ పని చేయడానికి సిద్ధంగా ఉన్నావు.
అలాంటి కృప ఈ వాక్యం విన్న బిడ్డలకు దయచేసి ఆనాడు యెహోషువ పట్ల మీరు చేసిన అద్భుతాలు ఈ కుటుంబాల్లో కూడా జరిగించి ఆశీర్వదించండి. నీ రాకడ కొరకు సిద్ధపరచండి. మహిమ ఘనత మీరు పొందండి. యేసు పరిశుద్ధ నామములో ప్రార్థించి పొంది ఉన్న మా పరమ తండ్రి, ఆమె. వందనాలు. ఎన్నో ఎన్నో మేలులు చేసావయ్యా, నిన్నే స్తుతింతును యేసయ్యా. ఎన్నో ఎన్నో మేలులు చేసావయ్యా, నిన్నే స్తుతింతును యేసయ్యా. హల్లెలూయా 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 హల్లెలూయా. ఎన్నో ఎన్నో మేలులు చేసావయ్యా, నిన్నే స్తుతింతును యేసయ్యా. బాధలలో మంచి బంధువైనావు, వ్యాధులలో పరమ వైద్యుడవైనావు. బాధలలో మంచి బంధువైనావు, వ్యాధులలో పరమ వైద్యుడవైనావు. చీకటి బ్రతుకులో దీపం నీవై, పాపములన్నీయు కడిగిన దేవా. చీకటి బ్రతుకులో దీపము నీవై, పాపములన్నీయు కడిగిన దేవా. నా హృదిలో ఉదయించిన నీతి సూర్యుడా, నే బ్రతుకు దినములెల్ల నిన్ను వేడెదా. నా హృదిలో ఉదయించిన నీతి సూర్యుడా, నే బ్రతుకు దినములన్నీ నిన్ను వేడెదా. ఎన్నో ఎన్నో మేలులు చేసావయ్యా, నిన్నే స్తుతింతును యేసయ్యా. I